బేతాళుడు చెప్పిన రత్నావతి కథ. విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి పోయి బేతాళుని పట్టి బంధించి తీసుకుని వెళ్ళుచుండగా అతడు ఈ క్రింది కథ చెప్పాను. అయోధ్య నగరంలో వీరకేశుడు అను వర్తకుడు ఉండెను. అతనికి రత్నావతి అను కూతురు కలదు. ఆమె చాలా అందమైనది. అందానికి తోడు విద్యా వినయములు కలిగి అందరి మెప్పు పొందుచుండెను. ఆమె అందచందములను చూసిన ప్రతి యువకుడు ఆమెను వివాహమాడదలుచుచుండెను. ఇట్లుండగా ఒక దినమున ఇద్దరు యువకులు వీరకేశుని ఇంటికి వచ్చి రత్నావతిని తమకిచ్చి వివాహం చేయమని వేడుకొనిరి. ఆ సంగతి ఎరిగిన రత్నావతి తల్లిదండ్రులతో నేనెవరిని పెండ్లి చేసుకోనని చెప్పినది. కూతురిపై గల ప్రేమానురాగముల వలన ఆమెను బలవంతం చేయుటకు ఇష్టపడక తల్లిదండ్రులు ఆమెను కోరిన యువకులకు ఆమెనిచ్చి వివాహం చేయజాలమని చెప్పి పంపివేసిరి. ఆమె తండ్రి ఇంటనే సుఖముగా పెరుగసాగినది. ఇట్లు జరుగుచుండగా ఆ పట్టణంలో విపరీతముగా దొంగతనములు జరుగుసాగినవి. దొంగలు చెలరేగి ఇండ్లకు కన్నములు పెట్టుచు దొరికిన వస్తువులను చేజిక్కించుకొని పారిపోవుచుండిరి. దినదినాభివృద్ధి అగుచున్న దొంగల బాధ పడలేక ప్రజలందరూ రాజు వద్దకు పోయి మొరపెట్టుకొనిరి. రాజు వారి బాధలు విని జాలిపడి దొంగలను పట్టుకొనుటకు కొందరు అధికారులను నియమించెను. కానీ వారి వల్ల ఉపయోగం లేకపోయినది. అంతటా రాజు తానే స్వయంగా దొంగలను పట్టుటకు నిశ్చయించుకొని మారువేషం ధరించి ఆయుధం చేపట్టి వీధులలో తిరుగుచుండెను. అది అర్ధరాత్రి సమయం. చీకటి దట్టంగా ఉన్నది. ముందు వెనుకలకు ఎటు చూచినను చీకటి తప్ప మరి ఏమీ కనబడుటలేదు. అట్టి సమయమున ఒక భయంకరాకారము గల వ్యక్తి వచ్చి రాజు ముందు నిలిచెను. రాజు ఏమాత్రం భయపడక ఎవరు నువ్వు అని అడిగాను. అది విని ఆ భయంకరాకారుడు మహారాజా, నేను ఈ గ్రామదేవతయగు మహాకాళి కొడుకును, పోతురాజు అను పేరు గలవాడును అని బొంకెను. రాజు వాని మాటలు నమ్మక వాడు దొంగల రాజని గ్రహించి ఏమీ ఎరుగని వాని వలె నటించుచు, ఓహో పోతురాజు గారా, మా గ్రామదేవత పుత్రులకు మేము దర్శించినందుకు నేనెంతో ఆనందించుచున్నాను. మీరు కూడా మాకు పూజ్యులే కావున మీరు మాకు ఒక ఉపకారం చేయవలెను. కాళీమాత మా గ్రామాన్ని కాపాడుచున్నట్లు మీరు కూడా మా గ్రామంను రక్షింపవలను. తాము నా కోరికను త్రోసిపుచ్చక మమ్ము కాపాడునట్లు వరమిమ్ము అని వినయంగా పలికెను. దొంగలరాజు ఆ మాటలు విని ఆనందించి ఇతడు నన్ను పోతురాజని నమ్ముచున్నాడు. అట్టి నమ్మకం ఇప్పుడు పాడు చేయకూడదు. ఏదో సమయం చూసి ఈ రాజును చంపి రాజ్యం ఆక్రమించుకొనవలెను అని నిశ్చయించుకొని, రాజా మీరడిగిన వరము ఒసగితిని, ఇక నగరికి రండని ముందుకు నడిచెను. దొంగ ముందును రాజు వెనుకను నడిచి నగర మొగసాల వద్దకు పోయిరి. తరువాత రాజు దొంగను చూచి బయట భద్రంగా చూచుచుండమని పలికి లోనికి పోయెను. వెంటనే దొంగల నాయకుడు తన సహచరులను పిలిచి తన అభిప్రాయము తెలిపెను. అతడు ఎట్లు చెప్పినా అట్లు చేయుటకు చోరులందరూ సిద్ధంగా ఉండిరి. ద్వారపాలకులు దొంగల కపట చర్యలను గ్రహించి రాజుకు తెలియచేసిరి. అంతటా రాజు తగు సైన్యంతో వచ్చి దొంగల గుంపును ముట్టడించి అందరినీ పట్టుకొనెను. దొంగల నాయకునకు రాజు శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞ ఇచ్చెను. రాజాజ్ఞను అనుసరించి భటులు అదే ప్రకారం దొంగను ముస్తాబు చేసి వీధుల వెంట తీసుకుని పోవుచుండిరి. అప్పుడు రత్నావతి ఆ దొంగల నాయకుని చూసి మోహించినది. వెంటనే తల్లిదండ్రులను పిలిచి రాజభట్లు తీసుకొని పోవచున్న చోరనాయకుని చూపించి, అతడే నాకు తగిన భర్త, ఏ విధముగానైనను అతనిని విడిపించి తెచ్చి నాకు వివాహం చేయుడు, లేకున్నా నేను ప్రాణములు విడిచెదను అని చెప్పాను. కూతురు మాటలు విని తల్లిదండ్రులు తెల్లబోయిరి. ఇట్టి విపరీతమైన కోరిక ఎవరైనా కోరుదురా? రాజుచే శిక్షింపబడి కొద్దిసేపట్లో ప్రాణములు పోగొట్టుకొననున్న వానిని మోహించి పెండ్లాడగోరుచున్నావేమి? నీకేమైనా పిచ్చి పట్టినదా? అట్టి చోరుని పెండ్లాడిన లోకులు నన్నును కూడా చోరులమని భావించి చులకనగా చూడరా? ఇట్టి తెలివి తక్కువ కోరిక విడిచిపెట్టుము అని ఎంతో నచ్చచెప్పిరి. వారు ఎంత నచ్చచెప్పినను రత్నావతి మనస్సు మార్చుకొనక అతనినే పెండ్లి చేయమని, లేకున్నా మరణించదనని చెప్పెను. అంతటా తండ్రి కూతురుపై గల ప్రేమచే వెలగల రత్నములను తీసుకుని రాజు వద్దకు వెళ్ళి పాదముల వద్ద పెట్టి, మహారాజా, మీరు శిరచ్ఛేదం చేయుటకు ఆజ్ఞనిచ్చిన దొంగను నా పుత్రిక గుడ్డిగా ప్రేమించినది.
అతనిని తనకు పెండ్లి చేయకున్నా ప్రాణత్యాగం చేయుటకు నిశ్చయించుకొన్నది. ఆమె లేకున్నా మేము జీవించలేము, మమ్ము ఈ ఆపద నుండి రక్షింపుడు అని దీనంగా వేడుకొనెను. వీరకేశుడు ఎంత వేడుకొన్ననో రాజు ఆ దొంగను విడుచుటకు అంగీకరించక, శెట్టి, నీవు కూడా దొంగవై ఉందువు, కాకున్నా వానిని విడిపించుటకు ప్రయత్నింపవు. వాడు దొంగతనం చేసిన వస్తువులను తెచ్చి నీకు చౌకగా అమ్ముచుండును కాబోలు. అందువలననే కూతురు వంక పెట్టి వానిని తప్పించుటకు ప్రయత్నించుచున్నావు. నీ దొంగ వేషములు నేను కనిపెట్టలేననుకుంటువా? తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపోమ్ము, లేకున్నా నీకు కూడా వాడికి పట్టిన గతే పట్టగలదు అని కఠినంగా చెప్పాను. అంతటా వీరకేశుడు చేయనది లేక విచారంగా ఇంటికి పోయి రత్నావతిని పిలిచి ఆ సంగతి చెప్పాను. అది విని రత్నావతి దుఃఖము పట్టలేక క్రిందపడి మూర్ఛపోయెను. ఆమె స్థితి చూచి తల్లిదండ్రులు బిగ్గరగా ఏడ్చుచూ శైత్యోపచారములు చేయసాగిరి. కొంతసేపటికి రత్నావతి మూర్ఛ నుండి తేరుకొని పైకి లేచి రొమ్ము బాదుకొనుచు దొంగ వెంటబడి పరుగెత్తసాగెను. ఆమె చర్యలను చూచిన ప్రజలు ఆమెకు పిచ్చి పట్టినదని భావించి నవ్వసాగిరి. తల్లిదండ్రులు ఆమె పడుచున్న అవస్థ చూచి వెన్నంటి పోవుచుండిరి. ఈ లోపుగా రాజభటులు దొంగను శ్మశానముకు ఈడ్చుకుని పోయి కొర్రునకు ప్రదక్షిణం చేయించి కొరత వేసిరి. దొంగ ఆ రాజభటులను చూచి మొదట నవ్వి తరువాత ఏడ్చి ప్రాణం విడిచెను. దొంగ ప్రాణము విడిచిన సంగతి గమనించి రత్నావతి చితి పేర్చుకొని నిప్పంటించి అందు దుముకుపోవుచుండెను. అదే సమయమున అటు పోవుచున్న పార్వతీ పరమేశ్వర్లు రత్నావతిని చూచి జాలిపడి ఆమెకు ప్రత్యక్షమై నీకేము కావాలనో కోరుకొనుము అని పలుకుగా, ఆమె పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణా నమస్కారాదులు చేసి, జగద్రక్షకులారా, మీకు నా యందు దయ ఉన్నచో నా మనోహరుడగు దొంగను బ్రతికింపుడు, నేను అతనిని పతిగా భావించి తిని నాకు పతిభిక్ష పెట్టుడు అని కోరెను. పార్వతీ పరమేశ్వర్లు ఆమె దృఢ సంకల్పమునకు పతిభక్తికి ఆనందించి ఆమె కోరిన విధముగా చోరనాయకుని బ్రతికించిరి. వాడు నిద్రపోయి లేచినట్లు పైకి లేచి జరిగిన సంగతులు తెలుసుకొని ఆనందాశ్చర్యములు పొందెను. పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమైనంతటా రత్నావతి తల్లిదండ్రులు కూతుర్ను చోరనాయకుడిని ఇంటికి తీసుకొని పోయి ఎంతో వైభవంగా పెండ్లి చేసిరి. జరిగిన సంగతులన్నీ విని రాజు ఆశ్చర్యపడి చోరనాయకుడిని పిలిపించి తన సైన్యమునకు అధికారిగా చేసెను. విక్రమాదిత్య మహారాజా ఆ దొంగ చనిపోవుటకు ముందు నవ్వి తరువాత ఏడ్చుటకు కారణమేమిటి అని బేతాళుడు అడుగగా, రత్నావతి తన మంచి చెడ్డలు విచారించక దొంగనని ఎరిగి ఉండి ఎట్లు ప్రేమించినదా అనుకుని నవ్వినాడు. ఆమె తల్లిదండ్రులు కూతురుపై గల ప్రేమచే గోడుగోడున ఏడ్చుటను చూచి మనస్సు కరిగి ఏడ్చినాడు అని విక్రమాదిత్యుడు చెప్పెను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.